రెటిక పోలీస్ శాఖలో 20,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలని వరంగల్లో ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీ గ్రంథాలయం నుంచి సెకండ్ గేట్ వరకు ఈ ర్యాలీ జరిగింది. నిరుద్యోగుల వయోపరిమితి పెంచడంతో పాటు తక్షణమే ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్తో మా వరంగల్ కరెస్పాండెంట్ సంపత్ ఫేస్ టు ఫేస్. ద్రోహి రేవంత్ రెడ్డి అంటూ ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది. పోలీస్ నోటిఫికేషన్ 20,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి 5,000 ఉద్యోగాలతోనే సరిచేస్తున్నటువంటి ప్రభుత్వానికి సవాల్ విసురుతూ ఈరోజు కాకతీయ యూనివర్సిటీలో రాస్తా రోకో ధర్నా నిర్వహించారు. మన మధ్యలో ప్రస్తుతానికి ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఏంటి మీరు ఎందుకు ఈరోజు ఈ యొక్క ధర్నా నిర్వహిస్తున్నారు? తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ అభ్యర్థులకు 5,000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి మాట్లాడడం చాలా బాధాకరం. ఎందుకంటే గత 4 సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ అభ్యర్థులు కష్టపడి గ్రంథాలయాల చుట్టూ తిరుగుతూ, అదేవిధంగా కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటూ, ప్రైవేట్ హాస్టల్లో ఉండి తినక వాళ్ళ తల్లిదండ్రులు ఆ డబ్బులు పంపిస్తే, ఆ డబ్బుల ద్వారా కాయకష్టం చేసి తల్లిదండ్రులు డబ్బులు పంపిస్తే ఇక్కడ చదువుకున్న అభ్యర్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి 5,000 ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి 5,000 నోటిఫికేషన్ ఇస్తా అని చెప్పి అనడం చాలా బాధాకరం. దీన్ని వ్యతిరేకిస్తూ ఏబీఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ గ్రంథాలయం దగ్గర నుంచి వెళ్ళి సెకండ్ గేట్ వరకు ర్యాలీ తీసి ఆ సెకండ్ గేట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో 15 లక్షల నుంచి 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. పోలీస్ అభ్యర్థులు మరియు చదువుకుంటూ ఉన్నారు, కోచింగ్ పోతూ ఉన్నారు. వారికి 20,000 ఉద్యోగాలతో పాటు 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేసి అభ్యర్థులకు పోలీసు అభ్యర్థులు న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు గతంలో పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న క్రమంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే నేను సీఎం అయిన వెంటనే నిరుద్యోగులకు భారీ ఎత్తున పెద్ద ఉద్యోగ నోటిఫికేషన్ కల్పిస్తా అని చెప్పి మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ మీరు నిరుద్యోగుల పక్షాన ఉండండి. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి మీకోసం పనిచేసి మిమ్మల్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రిని చేసిన ఘనత మా నిరుద్యోగులకే ఉంది. కాబట్టి మీరు తప్పకుండా స్పందించి నిరుద్యోగ యువతకు తప్పకుండా ఉద్యోగాలు కల్పించాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. దీంతోపాటు ఇప్పటికీ వయసు పరిమితి కూడా 36 కాకుండా 38 సంవత్సరాల వయసు కూడా పరిమితి పెంచాలని చెప్పి అంటున్నారు. కానిస్టేబుల్ అభ్యర్థులకు 36 సంవత్సరాలు, అదేవిధంగా ఎస్ఐ అభ్యర్థులకు 38 సంవత్సరాలు వయో పరిమితి పెంచాలి. ఎందుకంటే వారు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాలు రాక మరియు చదువులు కోల్పోయి వాళ్ళు జీవితాలు త్యాగం చేసిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడైనా కానీ మనం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన సందర్భంగా మీరు మా అభ్యర్థులకు 36 సంవత్సరాలు పోలీస్ అభ్యర్థులకు వయో పరిమితి పెంచండి. అదేవిధంగా ఎస్ఐ అభ్యర్థులకు 38 సంవత్సరాల వయో పరిమితి పెంచాలని చెప్పి మేము నిరుద్యోగుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఇప్పటికే ఈ యొక్క యూనివర్సిటీలో విద్యార్థుల పక్షాన మీరు పోరాటం చేస్తున్నారు. ఇప్పటికీ 25,000 ఇస్తానని చెప్పి 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇవ్వకుండా 5,000 ఉద్యోగాల నోటిఫికేషన్తోనే సర్దించుకుంటున్నారని చెప్పి అంటున్నారు. ఈ మధ్య కాలంలో డీజీపీ కూడా గ్రేహౌన్స్ బలగాలను కూడా తొలగిస్తానని చెప్పి అంటున్నాడు. దీనిపై మీరు ఏం మాట్లాడుతారు? గ్రేహౌన్స్ బలగాలను తొలగిస్తానంటున్నారు కదా, మరి వారికి వేరే శాఖకి ఏమైనా ఉద్యోగాలు బదిలీ చేస్తారు కావచ్చు. కానీ మరి మీరు ఎవరినైనా తొలగించండి, ఎవరైనా అక్కడ కేటాయించుకోండి, వేరే డిపార్ట్మెంట్ చేంజ్ చేసుకోండి. కాబట్టి ఇక్కడ మా నిరుద్యోగుల పక్షాన మాత్రం మేము మాట్లాడుతాం. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన తర్వాత మీరు ఏమైనా చేసుకోవాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఓకే, రైట్. మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ నోటిఫికేషన్ పోలీసులకు మాత్రం 20,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఎలక్షన్ల ముందు చెప్పినటువంటి హామీలను ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఇప్పుడు 5,000 ఉద్యోగాలతోనే సరిదిద్దుకుంటానన్నటువంటి ఈ యొక్క ప్రభుత్వాన్ని మాత్రం నిలదీయడం జరిగింది. ఏదేమైనప్పటికీ నిరుద్యోగులు ఎంతోమంది వారి యొక్క జీవితాలను త్యాగం చేసి తెలంగాణ సాధించుకున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. వారికి తక్షణమే 20,000 పోలీస్ నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇవ్వాలి. లేనిడేలా ఇంకా ఇలాంటి ఆందోళన కార్యక్రమాలు మరిన్ని చేపడతామని చెప్పి మన మధ్యలో ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ తెలియపరిచారు. కెమెరామెన్ మధుకర్తో సంపత్, వైకే న్యూస్, వరంగల్.